17వ అధ్యాయం 28వ వచనం 30వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయం 28వ వచనం 30వ వచనం. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తీర్చు రాజు కొనుడు అమ్ముచు వారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. 29వ వచనం. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారందరినీ నాశనము చేసి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున తండ్రి, పరిశుద్ధ తండ్రి, మహిమగల రాజా, స్తుతి ఆరాధన ప్రభువా, ఈ ఉదయకాలంలో ప్రభువా ఆరాధనలో మీరు రంగం మీద మీరు మాట్లాడినందుకు మీ వందనాలు చేయించుకుంటామా తండ్రి. ప్రభువా, ఇదిగోనైనా ఈ సాయంకాలంలో రంగం మీద మీరే వచ్చి ప్రభువా మాట్లాడగలుగుతారని కోరుకుంటున్నామా తండ్రి. సమస్తమును స్థితిగా అప్పగించుకుంటుగా మేము తగ్గించుకుంటున్నామా తండ్రి. ప్రభువా, ఇదిగో ఉదయం మాతో నేరుగా మాట్లాడిన దేవుడు లేనా నిన్న నేడు నెత్తులు వైఖరీతులు ఉన్న దేవాలయం తండ్రి. ఇదిగోనైనా ఈ కాలంలో ఈ సమయం మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మేము మాట్లాడే మాటలన్నీ వ్యర్థం తండ్రి, మా ఆలోచన అన్ని వ్యర్థం తండ్రి. ప్రభానైనా మా యొక్క ఊహాగానమైనటువంటి ప్రభా మరి వాక్యమును వెల్లడి చేయడము ఏమాత్రం సరికాదని మీరు తెలియపరిచినారనైనా ప్రభా. కావున ప్రభా మమ్మల్ని ప్రభా మీరు మరుగున పెట్టి ప్రభా మీ చిత్తానుసారంగా, మీ ఉదయానుసారంగా ప్రభా, మీ ఆత్మానుసారంగా ఏది వాక్యమో ప్రభా మా మధ్యని ప్రభా మీరు తీసుకురావాలని ప్రభా నిశ్చయించి ఉన్నారు. ఆ వాక్యమును ప్రభా మా హృదయం వెతుకుని నీరు భరించడానికి మీకు దయచేయడానికి కోరుకుంటున్నాను. అటు మాటలను ప్రభా కొద్ది మాటలు మా మధ్య మీరు తీసుకొచ్చి దీవిస్తారని నేను నమ్ముతుండగా యేసుక్రీస్తునామములో అడిగి పెట్టుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఉదయం కాలము మనతో బహుగా మాట్లాడేది. మరి సాయంత్రం కాలం కూడా దేవుని చిత్తం అయితే అవన్నీ ఒడ్లు వాటం కాదు, కింద దిక్కు అక్కడ వచ్చి పడిపోయింది. అక్కడ పెట్టాను అదే మన ఉదయకాలం మాట్లాడుకున్న మాటలు గుర్తున్నాయా? ఉదయకాలంలో మాట్లాడుకున్న మాటలు గుర్తున్నాయా? దేవుని హల్లెలూయా. 2వ పేతురు 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. 2వ పేతురు 1వ అధ్యాయం 20వ వచనం. సాయంకాలము విషయాలు మాట్లాడుకోవడానికి కాదు కానీ కొంచెం కాదు
2 పేతురు 1వ అధ్యాయము 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుడు వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకున్నవరెను. హల్లెలూయా. మొదటి యోహాను 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి లేఖనం మనం గ్రహించినట్లయితే లూకా సువార్త 17వ అధ్యాయం 8వ వచనంలో చదువుతున్నటువంటి విషయం ఏంటి? లూకా సువార్త 17వ అధ్యాయము 28వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 28వ వచనం. లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు వారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండేది. హల్లెలూయా. లోతు దినాలలో ఏ విధముగా జరిగినవో అంత్యకాలమును కూడా ఆ విధముగానే జరుగునని చెప్తున్నాడు. హల్లెలూయా. అలా 26వ వచనం చూస్తే నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలోనూ జరుగుతుంది. నోవాహు దినాలలో ఎలా జరిగినదో మనిషి కుమారుడి దినంలో కూడా ఆ విధంగానే జరుగుతుంది. అంటే మన మధ్య జరుగుతున్నటువంటి విషయము ఏది కొత్తగా అర్థమవుతుందా? దేవుని హల్లెలూయా. మన మధ్య జరుగుతున్నటువంటి పనులు ఏవి కొత్తగా ఏంటి? తినటము, త్రాగటము, ఇల్లు కట్టుకోవటము, జలసా చేయటము, కొనుక్కోవటము, అమ్ముకోవటము, ఇవే కదా జరుగుతున్నవి. ఈరోజు జరుగుతున్నాయి అవన్నీ. అవునా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నోవాహు కాలంలోనే ఇలానే జరిగింది, లోతు కాలంలో ఇలా జరిగింది. దేవుని హల్లెలూయా. లోతు దినాల్లో ఏ విధంగా జరిగినదో అదే మాదిరిగా ఈరోజు మన మధ్య జరుగుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే, ఒక వ్యక్తిని మనం అతను కలిస్తే ఏమని అడుగుతాడు? బాగున్నావా? మొదటి ప్రశ్న. ఇల్లు కట్టుకున్నావా? ఏం చేస్తున్నావు? ఎంత సంపాదిస్తున్నావు? ఎంతమంది పిల్లలు? నువ్వు ఆర్థికంగా ఎట్లా ఉన్నావు? ఇవేనా వస్తుంది? అర్థమవుతుందా? దేవుని హల్లెలూయా. ఇవే కదా అడిగేది. మన శరీరం మీద మెల్ల చేయకుండా చేతికి ఉంగరాలు ఉన్నాయా? లేకపోతే మనం వేసుకున్న బట్టలు మంచి ఖరీదైనవా? షూ ఎలా ఉన్నాయి? మరి మనం ఏమైనా స్పెట్స్ అలాంటివి పెట్టుకున్నావా? ఖరీదైనవి పెట్టుకున్నావా? తలకు రంగు చేసుకున్నావా? అందంగా కనపడ్డావా? నీట్గా ఉన్నావా? ఆకర్షించే విధంగా ఇవేనా ఈరోజు చూస్తున్నటువంటి విషయాలు? ఇవే కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మొదటిగా అసలు ఏముంది? మొదటిగా ఏముంది అసలు? అసలు మొదటిగా ఏముంది? దేవుని హల్లెలూయా. మొదటిగా ఏముంది? ఇవుందా? ఇప్పుడు నువ్వు ఎదురు పెడితే ఆటాడే ప్రశ్నలు మొదటివా? నీ ఆర్భాటము, నీ ఆధిపత్యము, నీ యొక్క స్థానం యొక్క విలువను ప్రకటించేటువంటిది, నీ రాచరికము, నీ ఆధిపత్యం, ఇవన్నీ మొదటిగా ఉన్నవా? మొదటిగా ఏమున్నది? దేవుని హల్లెలూయా.
మొదటిగా ఏమున్నది? యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏమంటున్నాడు? మొదటిగా ఆది ఏముంది? ఆది మొదలుగా ఏముందంట? అల్ఫాయు నేనే, ఒమేగాయు నేనే. ఆమె మొదటి వాడును నేనే, కడపటి వాడును నేనే. దేవస్తుల హల్లెలూయా. ఈ మధ్యలో వచ్చిన పిలకలే ప్రమాదకరంగా మారుతుంది. దేవస్తుల హల్లెలూయా. అర్థమవుతుందా? మనిషి జీవితంలో పుట్టినప్పుడు చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు పుల్లు ఉంటుందా? స్వతంత్రం ఉంటుందా? ఇది విష జంతువు, పాము, లేకపోతే ఇంకోటి, ఇది చీకటి, ఇది బాయి, ఇది లోతైనటువంటి చెరువు, ఇది కాలువ, ఇది మెట్ట కలిగిన భూమి అనేటువంటి వ్యత్యాసాలు వాళ్ళు తెలుసా? తెలియదు. మరి వృద్ధాప్యంలో వారికి తెలుసా? తెలుసా? నిజమేనా? ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని చెప్పి తెలుసా? తెలిస్తే చేయకూడదు. అవునా కదా? నిజమేనా? ఇవన్నీ నాకు తెలియదు. అమ్మ చనిపోయే ముందు రోజు ఏంటమ్మా, ఏంటి విషయం ఏంటి? సరిగ్గా నా సోదరులు నాకు సక్రంగా ఉండట్లేదు, మాట్లాడే విధానం, మాట్లాడేటువంటి ఈ మాటలు వేరుకుంటున్నాయి కదేంటంటే ఇవన్నీ వదిలేలే. నేను చివరి దశలో ఉన్నాను, ఇవన్నీ పట్టించుకోవట్లేదు. మీరు బాగుండాలి, మమ్మల్ని బాగా చూడాలి, సంతోషంగా చూపించాలి. ఇంతేనా? ఇదే మాట చనిపోయి 4 సంవత్సరాలు ఇంచుమించుగా వస్తుంది. దేవస్తుల హల్లెలూయా. వృద్ధాప్యం కలిగిన వారు వాడు అడిగాడా, వాడికంటే నేను గొప్పోడిని, వాడికంటే ఇది అడిగా ఆమె ఎలా చేయాలి, ఈయన ఎలా చేయాలి, కక్ష సాధింపులు, మోసపూరితమైనది, కోపతాపాలు, విద్వాసాలు, ఇవేమి కూడా వయసు భయపడేటువంటిది ఎప్పటికీ రావు, ఉండవు. ఆలోచన ఎందుకు ఉండవు అంటే చిన్నవాడిగా ఉండవు, పెద్దవాడిగా ఉండవు, మధ్యలో ఉన్నవాడిగా ఉంటాయి. అవునా కదా? ఇది జీవితం ఏదే. యుగంలో కూడా ఆ మాదిరిగానే ఉంది. ఆవిర్భంలోనూ వాక్యమే ఉంది, చివరిగా వాక్యమే ఉన్నది. ఆమె అర్థమవుతుందా? ఇప్పుడు మొదటిగా వాక్యము పలికింది. దేవస్తుల హల్లెలూయా. భూమి ఆకాశమును కలుగును గాక. పలికిన మాట నెరవేర్చబడింది. దేవస్తుల హల్లెలూయా. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు తర్వాత ఆ మాట నెరవేర్పు జరిగింది. దేవస్తుల హల్లెలూయా. ఒక పిల్లవాడు ఒక ఉత్తమమైనటువంటి స్థితికి రావడానికి కొన్ని సంవత్సరాల సమయం అనగా బాలుడు, యువకుడు, అలాగే ఏంటి ఒక మనిషి కుమారుడుగా, ఒక కుటుంబ యజమాని బాధ్యతగా కలిగేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు ఒక స్థితికి రావడానికి కొంతకాలం పడుతుంది. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? ఏమన్నారా? ఆ విధంగానే ఒక మాట పలికినప్పుడు ఆ మాట పలికిన మాట నెరవేర్పు జరగడానికి కొంత సమయం ఉంది. మొదటిగా వాక్యం వచ్చింది. మొదటిగా వాక్యం వచ్చిన దాన్ని మరి చివరిగా కూడా వాక్యమే నెరవేర్చబడాలి. ఆమె దేవస్తుల హల్లెలూయా. మొదటిగా వాక్యంతో సృష్టించబడినటువంటి ఈ లోకం మరి దృశ్యంలోనికి తీసుకురాబడినటువంటి ఈ లోకం మరలా వాక్యములో నుంచే ఈ భూమి ఆకాశములు సృష్టించబడాలి. అర్థమవుతుందా? పలకగా సృష్టించబడినటువంటివి మనుష్యులు వచ్చిన తరువాత. అర్థమవుతుందా? దేవస్తుల హల్లెలూయా. మొదటిగా దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు
శరీరధారుడిగా భూమి మీదకి వచ్చాడు. దేవుడు హల్లెలూయా. మరలా శరీరధారుడుగా ఉండి మృతుడైనటువంటి దేవుడు ఆ యొక్క శరీరధారుడుగా మృతైన 3వ రోజు లేచి కనబరచబడినటువంటి దేవుడు నీలో నాలో నుంచి కనబరచబడటానికి ఇది ప్రక్రియ జరుగుతుంది. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకనే నా యొక్క సంపూర్ణత మీ మీద ఆవరించడానికి, అది పరిపూర్ణత మీరు రావడం కోసము ఎలాంటి రోజులు ఉంటాయంట? లోతు దినాలు ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంటాయి. దేవుడు హల్లెలూయా. ఊహించి ఏవి వాక్యము చెప్పడానికి వీలు లేదనేటువంటిది మొదటిగా మనం మాట్లాడుకున్నాం. దేవుడు హల్లెలూయా. ఇది 2వ పేతురులో రాయబడినటువంటి 1వ అధ్యాయం 20వ వచనంలో రాయబడినటువంటి లేఖనం. దేవుడు హల్లెలూయా. ఊహాత్మకమైనటువంటి లేఖనములు లేవు. ఆమేన్. అర్థమవుతుందా? ఊహాత్మకమైనటువంటి లేఖనాలు ఇక్కడ లేవు. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది నీకు శాశ్వతముగా ఉన్నవే. ఆమేన్. ఆధారపూరితమైనటువంటి విషయాలే. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? లోతు దినాలు ఏ విధముగా జరిగినవో ఆ మాదిరిగానే ఇప్పుడు మన మధ్య జరుగుతుంది. ఆడవాళ్ళు మగవారుగా, మగవారు ఆడవారిగా, మరి విలాసవంతమైనటువంటి జీవితాలు, మరి వారి ఆర్థిక పరిస్థితులు చవి చూసుకునేటువంటి పరిస్థితిగా మరి ఈ మధ్య మన మధ్య జరుగుతున్నాయి. దేవుడు హల్లెలూయా. ఇవన్నీ జరుగుతున్నటువంటి వాటినన్నిటినీ ముందుగా ప్రకటించింది ఎవరు? ప్రకటించింది? ముందుగా పాత నిబంధన మెల్కీసెదెకునే ప్రకటించాడు. ఆమె మొదటిగా మెల్కీసెదె, తర్వాత యెహోవా నామం అని చెప్పేసారని మనం ఆ తండ్రి పేరు యెహోవా అని చెప్పేసి అనుకుంటున్నాం. ఆ యెహోవా సృష్టికర్త మెల్కీసెదెనే. దేవుడు హల్లెలూయా. ఈ మెల్కీసెదె ఎక్కడ ఉంటాడు? దేవుడు హల్లెలూయా. ఈ మెల్కీసెదె ఎవరు? ఈయన సింహాసనం ఎక్కడుంది? దేవుడు హల్లెలూయా. ఈయన సింహాసనం ఎక్కడుంది? భూమికి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడిని చుట్టూ ఉన్న గ్రహాలన్నీ కూడా సూర్యగ్రహణం అవుతుంది. ఈ సూర్యగ్రహణం పరిధి ఇంకా కొన్ని లక్షల కోట్ల దూర పరిధి పెరిగిన తరువాత ఏముంటుందంట? ఏముంటుంది? పాలపుంతుంది. దేవుడు హల్లెలూయా. పాలపుంతుంది. పాలపుంతు దాటిన తర్వాత ఏముంది? బ్లాక్ హోల్స్ ఉంది. దేవుడు హల్లెలూయా. బ్లాక్ హోల్స్ కూడా దాటిన తర్వాత, ఆ విస్తీర్ణం దాటిన తర్వాత, అంటే ఇప్పుడు మన భూమి చుట్టూరు తిరుగుతున్నాడు కదా చంద్రుడు. అదవుతుందా? సూర్యుడు చుట్టూరు భూమి తిరుగుతుంది కదా. ఇలానే కొన్ని సూర్యులన్నీ కలిసి తిరుగుతున్నటువంటిదే ఒక పాలపొత్తుగా ఉంది. దేవుడు హల్లెలూయా. ఆ పాలపొత్తులు దాటిన తర్వాత బ్లాక్ హోల్ ఉంది. దాని తర్వాత మిల్కీసెదె ఉన్నారు. కొన్ని లక్షల కోట్ల దూరంలో మిల్కీసెదె ఉంది. అంటే ఇదంతా కూడా వ్యాపించిన దేవుడు. అంటే ఇలా 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 అర్థమవుతుందా? దేవుడు హల్లెలూయా. ఇది సూర్యుడు అయితే ఇలా 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 ఇది ఏమైపోతుంది? దేవుడు హల్లెలూయా. మీరు చూడండి, కావాలంటే ఒక పెద్ద చుక్కోడు పెట్టండి. అర్థమవుతుందా? పెద్ద చుక్కోడు పెట్టండి. పెద్ద చుక్కోడు పెట్టి ఇది జూమ్ చేయండి, పెద్దగా కనబడుతుంది. ఆ పెద్దదాన్ని చిన్న చేస్తున్నప్పుడు ఏమవుతుంది? దగ్గరకు వస్తున్నప్పుడు ఇదేమవుతుంది? చిన్న డాట్ లాగా అయిపోతుంది. అవునా కదా? దేవుడు హల్లెలూయా. ఇప్పుడు బ్లాక్ హోల్ కనబడుతుందా? అర్థమైందా? దేవుడు హల్లెలూయా. బ్లాక్ హోల్ కనబడుతుందా? కనబడతా లేదా? ఉదాహరణ చూపిస్తున్నాను.
ఇక్కడ ఒక డాట్ కనబడుతుందా? కనబడుతుంది కదా? కనబడుతుందా? ఇది ఒక డాట్ అంటే ఇది ఒక ఇది సూర్యుడు చుట్టూ ఉన్న గ్రహాల యొక్క సౌర కుటుంబం. ఈ సౌర కుటుంబాన్ని మించిన దూరము అయితే ఇదేమవుతుంది? ఇదేమవుతుంది? చిన్నదైపోయింది. ఏం కనబడుతుంది? తెల్లగా కనబడుతుందా? తెల్లగా కనబడుతుందా? దేవస్థులు హాలిడియా. ఇప్పుడేమవుతుంది? ఇది అది ఒక హోల్ లా కనబడుతుంది. అవునా? చిన్నదైపోయింది. ఈ విధంగా నువ్వేమవుతున్నావు? విస్తరించి 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 అర్థమైందా? విస్తరించి 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 ఇలా వెళ్ళిపోయినప్పుడు ఇదంతా ఏమవుతుంది? బ్లాక్ హోల్ అయిపోతుంది. ఈ బ్లాక్ హోల్ ఈ విశ్వం అంతా అట్లా వ్యాపించి వ్యాపించి ఇంకా 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 వెళ్ళే తగ్గుద్ది. ఇక్కడ ఏం లేదు, చీకటే, అగాధమే, ఏం కనబడట్లేదు. ఈ గ్రహాలు ఏం కనపడవు. అర్థమవుతుందా? ఈ గ్రహాలు ఏం కూడా కనబడే పరిస్థితి కాదు. అదొక బ్లాక్ హోల్. తర్వాత అక్కడ అంతగా వ్యాపించిన దేవుడు అక్కడ అంత ఎత్తున చూసేటువంటి ఆ బైనోస్కోప్ నుంచి మనం అంతా చూస్తుంటే మనం ఏడవ పైన కూర్చుంటాం, చూసావా? అవునా కదా? అర్థమవుతుందా? వినిస్తున్నారా? ఊహాజనకం కాదు, రియాలిటీ చెప్తుంది. విమానంలో నుంచి కింద చూస్తే ఏం కనబడుతుంది? ఇల్లు చాలా చిన్నగా కనబడుతుంది. అదే విమానం కింద దిగుతున్న కొద్దీ ఆ యొక్క ఇల్లు పరిణామం పెరుగుతూ ఉంటుంది. వ్యవస్థలు హాలిడియా. అదవుతుందా? అదే విమానం ఇలా నిలుస్తున్నప్పుడు మన పక్కన ఉన్నటువంటి 40 అంతస్తులు 50 అంతస్తులు ఇల్లు కూడా ఏమవుతుందట? చాలా చిన్నగా కనబడుతుంది. ఎక్కడో 6వ పర్వతాలు అని చెప్పేసి అని మహారాష్ట్రలో 6వ పర్వతాలు. నేను హైదరాబాద్ నుంచి ముంబై రైట్లో వెళ్తుంటే ఆ పర్వతాలు చాలా చిన్న కోపులా కనబడుతుంది. చిన్న కోపులా కనబడుతుంది. చూస్తుంటే తెలుస్తుంది హరిడి. చాలా పెద్ద పర్వతాలు ఇంకా. హిమాలయ పర్వతాలు కూడా మనం అట్లా డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ చేయడప్పుడు ఆ హిమాలయ పర్వతాల మీద నుంచి అట్లా ల్యాండ్ అవుతుంది ఫ్లైట్. అప్పుడు కూడా ఈ హిమాలయాలన్నీ చాలా చిన్నగా కనబడుతుంది. ఉదాహరణ నేను చెప్తుంది, మీకు అర్థమవుతుందా? నీకోసం నేను ఇంత వివరణ చెప్తున్నాను. అతనికి ఆమెకు అర్థమవుతుంది కానీ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. దేవసూరి హాలిడే చాలా చిన్నవిగా కనబడుతుంది. అలా పెరిగే కొద్ది మరి భూమి కూడా చిన్నది అయిపోతుంది. అర్థమవుతుందా? చంద్రుడు చిన్నది అయిపోతాడు. నక్షత్రాలు ఏ నుంచి మనం చూస్తే నక్షత్రాలు చిన్నవి కనబడుతుంది. కానీ అవి ఎంత ఉంటాయి? భూమి కంటే కూడా కొన్ని రెట్లు పెద్దవి నక్షత్రాలు. ఆ మాదిరిగానే ఈ విశ్వం అంతా వ్యాపించినది. ఎక్కడో ఒకసారి కూర్చొని చూస్తే ఆ విశ్వం అంతా కూడా ఒక బ్లాక్ హోల్, చిన్న హోల్ లాగా, నల్లటి డాట్ షో లాగా పడుతుంది. ఇంత పెద్ద సూర్యుడు, సూర్య వ్యవస్థలు, ఆ యొక్క పాలపంతులు, అన్ని సౌర కుటుంబాలు అన్ని కూడా మిక్స్ అయి కలిసిపోయి ఉంది. ఇదంతా కూడా చిన్న హోల్ లాగా కనబడేటువంటి స్థాయిలో సింహాసనం అయి ఉన్నది. ఎవరిది? మెల్కిసెదెక్. అర్థమవుతుందా? దేవుని సింహాసనం ఎక్కడ ఉందో? హల్లెలూయా. ఈ మాదిరి దేవుని సింహాసనం గురించి చెప్పుకోవడానికి దేవుని చిత్తం మీద ఒకసారి మాట్లాడదాం. ఈ మెల్కిసెదెక్ పాత నిబంధనలో ఆయన కనబరుచుకున్నాడు. ఎలా కనబరుచుకున్నాడు? భూమి ఆకాశం కలుగులు గాక, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందుండును, దేవుడే వాక్యమై ఉండెను. దేవుని హల్లెలూయా. ఆదియందు వాక్యమే ఉందంట, వాక్యము దేవుని యందు ఉందంట, వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే పలకబడినటువంటి మాటే దేవునికి ప్రతిరూపంగా ఉంది. ఆ మాటే నీ మాదిరి నా మాదిరి శరీరధారుడిగా వస్తే శ్రేష్టమైన
ఒక గృహము ఉండటం కోసము తాను ఏర్పరచుకునేది, ఏ మలినము లేకుండా, మరి స్త్రీ పురుషులు కలయిక లేకుండా ఆయన శరీరధారుడుగా మరే గర్భమును దాల్చి సుధారుడు ఒక పశువుల తొట్టిలో పడవేసి పడతాడు. మనిషిగా భూమి మీదకి వచ్చాడు. సుధారుడు మనిషిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎవరు పట్టించుకోలేదు. అది భయంకరమైనటువంటి దుర్వాసనలో పడవేశారు. ఆయన ఉంటే చంపేయండి అనేటువంటి ఆ రాజు ఆజ్ఞయిస్తే ఆయన పట్టుకొని తీసుకుని పోతున్నారు. ఆయన చెప్పే వాక్యమును తృణీకరించింది సంఘం, ఈ ప్రజలు. హరి అర్థమవుతుందా? ఆయన చెప్పే, ఓ నువ్వు ఆ వడ్రంగి కుమారుడు కదా, ఆ నజరేతు మరియా కొడుకు కదా. హరియా అర్థమవుతుందా? అని శస్త్రితులు, పండితులు, పామరులు హేళన చేశారు. హరి తృణీకరించారు. ఆయన మాటను తృణీకరించారు. ఆయన మాటలను లెక్క చేయలేదు. ఆయనని ఏం చేశారు? అవమానించారు. ఎలాగా? ఉమ్మేశారు, రాళ్లతో కొట్టారు, ములకిరీటం పెట్టారు, కొరడాలను కొట్టారు, సిలువేశారు. దేవసుధారి ఇప్పుడు శిరస్సుగా ఉన్నటువంటి వ్యక్తి మెల్లమెల్లగా దిగుతూ మనం పాదాలు ఏ స్థితిలో చూస్తాం? మనం పాదాలు ఏ స్థితిలో చూస్తాం? కాలుతో ఎవరైనా కొట్టామనుకో, తన్నామనుకో, దాన్ని ఎలా ఫీల్ అవుతాం? మనం ఎలా ఫీల్ అవుతాం? ఎలా ఫీల్ అవుతామండి? మాట్లాడే మాటని మీరేం చేస్తారంటే, ఏం చెప్తారు చూద్దాం అని అనుకోకండి. ఒడ్డును కూర్చొని చూడగలరు. ఆ వాక్యం చూస్తున్నది వాస్తవ కాదు చూడండి. మీరు అలా చూస్తూ ఉన్నారనుకో, వాక్యముని నువ్వు ఎప్పుడైతే హృదయంలోకి తీసుకోలేకపోతావో అప్పుడు దేవుడు నీతో ఉండడు. గుర్తుపెట్టు. దానివల్ల సంఘం కూడా ఇష్టపడు. ఇదేమి టైర్ వల్ల మేము కూర్చొని చెప్పే హరికథ కాదు. అర్థమవుతుందా? బుర్రకథ కాదు నేను చెబుతున్నా. ఊహాజనకమైన మాట కాదని ఇందాక రేఖలు చదివి చెప్పాను. అర్థమవుతుందా మీకు? దేవస్థ నేను చెప్తున్న మాటని మీరు గ్రహించకపోతే పరిశుద్ధాత్మ దుఃఖించేటువంటి పరిస్థితి తెచ్చుకోకండి. పరిశుద్ధాత్మ మన మధ్య తీసుకొని వచ్చినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు దాన్ని పరిపూర్ణతను మనం తెలుసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. దేవస్థ హరి ఒక కథగా లేకపోతే ఏదో చరిత్ర చెబుతున్నాడు విందాం అనేది చెప్పేసి అనుకుంటే వేరు కూడా. అదేదో నాకు అంతా తెలుసు, ఏం చెబుతున్నాడు అంటే యువతకు చూద్దాం అని చెప్పేసి అన్నట్టు కూర్చుంటామంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే చెప్పేటువంటిది నిజంగా నాకే తెలియదు. దేవస్థ హాలిడే నిజం మీకు తెలుసు తెలియదు. ఈ వాక్యం నేను చెప్పే వాక్యము నిజంగా నేను మాట్లాడే ప్రతి మాట కూడా నాకే తెలియదు. నేను ప్రిపేర్ అయ్యి వాక్యాన్ని రాను. వాక్యములు ఏవే వాక్యాలు ఏంటి అనేది దేవుడు చెప్తున్నటువంటివి రాసుకుని ప్రార్థన పూర్వకంగా ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు కొన్ని రాసుకుని వస్తా. ఆ వాక్యం రాసుకుని వచ్చి పెట్టుకున్నప్పుడు ఆ వాక్యము నేను రాసిన వాక్యముని వివరించడం అనేది నిజంగా నేను ఎలా వివరించాలని ప్రిపేర్ అవ్వను. ఇక్కడ పుస్తకం రాసుకుని వచ్చి నేను పుస్తకం చదవట్లేదు. అర్థమవుతుందా? దేవస్థానాలు లేకపోతే నేను చెప్పేటువంటి మాటలు ఎక్కడ కూడా ఒక వేరే పుస్తకంలో కాదు. అర్థమవుతుందా? నేను చెప్పేటువంటి మాటలు కూడా ఏరే పుస్తకాలు ఎక్కడ ఉండవు, ప్రపంచంలో ఎక్కడ ఉండవు. ఆ మాదిరిగా ఉంటాయి పోదా అంతే. మాట్లాడే ప్రతి మాట రాయబడటానికి ఇప్పుడే ఆత్మ మాట్లాడే మాట రాయబడటానికి మీరు రాసుకుంటే రాసుకోవచ్చు. దేవస్థానాలు మరి గుర్తుపెట్టుకోండి. దేవుడు కొత్తగా ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు నూతనంగా చెప్తానికి ప్రయత్నం చేస్తాడు. ప్రతి సందర్భంలో ఇప్పుడు జరిగే విషయాన్ని ఆల్రెడీ లోతుల్లో చెప్పినవే. అర్థమవుతుందా? జరిగినవే.
మనిషి కుమారుడు రాకడ ఈ రోజుల్లో జరిగినటువంటి విషయాలు నేను చెప్తుంది. అంతకు ముందు జరిగినటువంటి విషయమే. దేవుడు కోపం వచ్చేసి ఆయన సిలువేసిన తర్వాత శాపగ్రస్తుల ఇజ్రాయేల్ మొత్తం కూడా ప్రపంచం మొత్తం చెల్లాచెదురైపోయినటువంటి విషయాలే. మొదటి ప్రపంచ యుద్ధం ఏ విధంగా జరిగిందో రెండో ప్రపంచ యుద్ధం అలానే జరిగింది. మొదటి రెండు ప్రపంచ యుద్ధాలు ఏ విధంగా జరిగిందో మూడో ప్రపంచ యుద్ధం కూడా ఆ విధంగానే జరగబోతుంది. నువ్వు ఎలా ఉన్నావో నేను అలానే ఉన్నాను, రూపం అదే. కానీ నీ క్రియలు, నీ మాటలు, నీ ఆలోచనలు, నాకు నా ఆలోచనలు, నా మాటలు ఒక రకంగా ఉండవు. అర్థమవుతుందా? దేవస్తుతులు హల్లెలూయా. నీ ఏలు ముద్రలు నా ఏలు ముద్రలు ఒకటిగా ఉండవు. అర్థమవుతుందా? దేవస్తుతులు హల్లెలూయా. అందరూ అనుకుంటారు మాదిరిగా ఉంటారు, కానీ ఎవరిది వారిదే. ఒకవారి వేరు ముద్ర వేరే వారికి లేదు. అర్థమవుతుందా? ఇంకెక్కడ ఏడుగురు ఉంటారు, ఇంకెక్కడ జన్మలు ఉంటాయి, పునర్జన్మ, నూతన జన్మ. దేవస్తుతులు హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన మధ్యకి శరీరధారుడుగా వచ్చినప్పుడు మునుపు ఉన్నాడు. ఆయన మునుపు ఉన్నాడు. మెల్కిసెదెకు యెహోవా తండ్రిగా ఉన్నాడు. ఆయన సృష్టికర్తగా ఉన్నాడు. పాత నిబంధనలో ఉన్న దేవుడే కొత్త నిబంధనలో ఉన్నాడు. ఆమె పాత నిబంధన కొత్త నిబంధనలను బయలుపాటు చేసే క్రమంలో ఈ నీ మధ్య నా మధ్య కూడా ఉన్న దేవుడు ఆయనే. ఆమె అర్థమవుతుందా? దేవస్తుతులు హల్లెలూయా. ఈ కొత్త విషయాలు మన మధ్యకి ఆత్మ తీసుకొస్తున్నప్పుడు ఆ ఆత్మతో మనం వెంబడించడం కోసం ప్రయత్నం చేయండి. అంతేగాని మనం ఏదో అదే ఇది అదే అని చెప్పేసి ఆయన చూసుకుంటే కష్టం. దేవస్తుతులు హల్లెలూయా. ఆయన తండ్రి లేడు, ఆయన తల్లి లేదు. ఆయన ఒక థియోపియనుడు ఉన్నాడు, ఒక పరిశుద్ధాత్మలో ఉన్నాడు. దేవస్తుతులు హల్లెలూయా. ఒక పరిశుద్ధాత్మలో ఉన్నాడు ఆయన. ఆ పరిశుద్ధాత్మలో ఉన్నవాడే శరీరధారుడిగా మన మధ్యకి వచ్చాడు. మన మధ్యకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? పశువుల పాకాల, పశువుల తొట్టిలో ఉన్నాడు. ఆయన హేళన చేయబడ్డాడు, అవమానించబడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఆయనని చంపేసాము మనం. ఆమె అర్థమవుతుందా? ఈ సహోదరుడు నా సహోదరుడు చంపేశాడు. అర్థమవుతుందా? దేవస్తుతులు హల్లెలూయా. సూర్యోదయం నుంచి మధ్యాహ్న కాలం వరకు కూడా జరుగుతూ వచ్చింది. ఉదయకాలము థియోఫైలో ఉంటే మధ్యాహ్నం శరీరధారుడికి వస్తే సాయంత్రం ఏమవుతుంది? పరిశుద్ధాత్మ అవుతుంది. ఆమె ఇప్పుడు సాయంకాల వర్తమానం అని చెప్పేసరి ప్రవక్త మన మధ్య చెబుతుంది ఏంటి? ఇప్పుడు పరిశుద్ధాత్మలో ఉన్నాడు దేవుడు. దేవస్తుతులు హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మలో ఉన్నది కనపరచబడాలి. ఎవరిలో కనపరచబడాలి? దేవస్తుతులు హల్లెలూయా. పలకబడిన మాటలో నుంచి కనపరచబడాలి. ఆమేన్. అర్థమవుతుందా? పలకబడిన మాటలో నుంచి కనపరచబడాలి. పలకబడిన మాట ఏంటి? అది ఎందు వాక్యము. వాక్యములో నుంచి, వాక్యము దేవుడి యొక్క ఉంది. దేవస్తుతులు హల్లెలూయా. అర్థమవుతుందా? నీ మధ్య నా మధ్య దేవుడి యొక్క ఉంది. వాక్యము దేవుడి యొక్క ఉంది. వాక్యమే దేవుడు ఆయన. దేవస్తుతులు హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ వాక్యములో నుంచే ఇప్పుడు వధువు పుట్టాలి. ఆమేన్. అర్థమవుతుందా? దేవస్తుతులు హల్లెలూయా. గమనించారా? వాక్యములో నుంచి దేవుడు పుట్టాలి. వాక్యములో నుంచి దేవుడు పుట్టడం కోసమే ఇప్పుడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? ఆయన ఒత్తిడి చేస్తున్నాడు. దేవస్తుతులు హల్లెలూయా. ఆ ఒత్తిడి చేస్తున్నది ఎలాంటి ఒత్తిడి? ఇది ఎవరి మీద ఒత్తిడి చేస్తున్నాడు? దేని మీద ఒత్తిడి చేస్తున్నాడు? ఆయన దేని మీద చేస్తున్నాడు? దేని మీద ఒత్తిడి చేస్తున్నాడు? దేవస్తుతులు హల్లెలూయా. మనుషుల మీద కాదు చేస్తున్నాడు. మనుషుల మీద దేవుడు ఒత్తిడి చేయకుండా ఎవరి మీద చేస్తున్నాడు ఒత్తిడి? దేవుడి మీద చేస్తున్నాడు. ఎవరి మీద? వధువు మీద ఒత్తిడి చేస్తున్నాడు. దేవస్తుతులు హల్లెలూయా. వధువు పుట్టాల్సి ఉంటే ఒత్తిడి చేస్తే ఎలా పుట్టింది? వధువు పుట్టాలి కదా. వధువు మీద ఒత్తిడి చేస్తే ఏమవుతుంది? గర్భంలో చచ్చిపోయింది. దేవస్తుతులు హల్లెలూయా. ఈ ఫలం వచ్చింది. తెలుసు అది
ఫలం వచ్చింది, గర్భఫలమును నేను హెచ్చించుదును అంటాడు. ఈ గర్భఫలం ఎక్కడిది? ఎక్కడిది గర్భఫలము? ఎక్కడిది? మా ఉదయం కూడా మాట్లాడుకున్నాం. నేల మట్టిది. దేవుడు హల్లెలూయా. మట్టిలో నుంచి ఆదామును తీశాడు, ఆదాములో నుంచి అవ్వని రూపొందించాడు. వీరి మధ్యలో నుంచి పుట్టినదే శిశువు ఎక్కడి నుంచి వచ్చాడు? వీరి కలయికతో పుట్టినోడే. అర్థమవుతుందా? దేవుడు హల్లెలూయా. ఎవరు పుట్టారు మొదటిగా? కయ్యోను. వీరితో రెండాయన ఎవరు పుట్టారు? హేబేలు పుట్టాడు. దేవుడు హల్లెలూయా. వీరు ఎక్కడి నుంచి పుట్టారు? అవ్వ యొక్క గర్భం నుంచి పుట్టారు. దేవుడు హల్లెలూయా. ఇప్పుడు గర్భం ఎక్కడుంది? ఎక్కడుంది? ఈ భూ సంబంధమైనటువంటి ప్రకృతిలో ఉంది. ఆమేన్. అర్థమవుతుందా? ఈ భూ సంబంధమైన ప్రకృతి కొనటం, అమ్మటం, కట్టుకోవటం. అర్థమవుతుందా? దేవుడు హల్లెలూయా. ఇది లోక సంబంధం, అన్నిటి కాలము. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ లోకము ఏమవుతుంది? ఈ భూ సంబంధంగా ఉంది. ఈ భూ సంబంధంగా ఉన్నటువంటిదంతా కూడా కొనటం, అమ్ముకోవడం, హెచ్చించుకోవడం, ఆధిపత్య పోరు. ఇప్పుడు దేనికోసం యుద్ధం జరుగుతుంది? యుద్ధం దేనికోసం జరుగుతుంది? చెప్పండి. యుద్ధం దేనికోసం జరుగుతుంది? భూమి కోసమా కాదా? అవునా? దేనికోసం? నా స్థలం అక్కడ దాకా ఉంది, నా స్థలం ఇక్కడ దాకా ఉంది, నా ఆ కొండలు నాయి, ఆ సముద్రం నాది. అర్థమవుతుందా? దేనికోసం యుద్ధం జరుగుతుంది? ఇప్పుడు దేని మీద ఈ ఒత్తిడి దేని మీద వస్తుంది? అర్థమవుతుందా? తెలుస్తుందా? హల్లెలూయా. భూమి మీద ఒత్తిడి వస్తుంది, ప్రకృతి మీద ఒత్తిడి వస్తుంది, ఈ యొక్క పలకబడిన మాట మీద ఒత్తిడి వస్తుంది. ఆమేన్. అర్థమవుతుందా? పలకబడినది భూమి ఆకాశములు కలుగులు గాక చెప్పాడు, కలిగింది. ఇప్పుడు దేని మీద ఒత్తిడి వస్తుంది? ఆ భూమి ఆకాశాల మీద ఒత్తిడి వస్తుంది. దేవుడు హల్లెలూయా. ఆ ఒత్తిడిలో నుంచి, గర్భంలో నుంచి బిడ్డ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ప్రసవ వేదన. దేవుడు హల్లెలూయా. ఎంత ఒత్తిడిగా జరుగుతుంది? అర్థమవుతుందా? అది ఒక శరీరధారైన స్త్రీకి తెలుసు. ఇప్పుడు నువ్వు వధువి. అర్థమవుతుందా? తెలుస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరితో నువ్వు కలగాలి? వాక్యముతో నువ్వు జత కాబడి ఇప్పుడు వధువు గర్భఫలం కలిగి ఉండాలి. ఆమేన్. ఇప్పుడు వధువులో నుంచి శిశువు పుట్టాలి. ఏ శిశువు పుట్టాలి? ఏ శిశువు పుట్టాలి? ప్రభువైన యేసు క్రీస్తు రెండో రాకడ పుట్టాలి. ఆమేన్. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? గమనిస్తున్నారా? ఈ రెండవ రాకడ దేని సంబంధంగా ఉంది? దేని సంబంధంగా ఉంది? ఈ చెయ్యి పట్టుకోండి, మీరున్న మీ దగ్గర పెడితే తింటాను. ఈ మాట ఎప్పుడు ఎక్కడ అన్నాడు ఆయన? ఆయన 3వ రోజు ఒలివ కొండ మీదకి వచ్చి తన 11 మంది శిష్యులతో మాట్లాడాడు. ఈ 11 మంది శిష్యులు ఎక్కడ పంపించాడు? ఉత్తర దిక్కున, దక్షిణ దిక్కున, పడవ దిక్కున, తూర్పు దిక్కున నువ్వు వెళ్ళు, మరి 4 దిక్కులకు వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించు, నేను చెప్పిన సంగతులు నీకు చెప్పండి అని. దేవుడు హల్లెలూయా. ఆ యొక్క వర్తమానము, ఆ యొక్క సువార్తను భారతదేశానికి మొదటిగా తోమా గారికి స్పెషల్. అదవుతుంది. ఆయన శిష్యుడు, మన ప్రవక్త మొదటిగా ఆయన తీసుకొచ్చాడు. ఆ ఎఫెసు సంఘకాలం నుంచి మనలో క్రమంలో నడిపించుకుంటూ ఈ చివరి కాలం యొక్క ప్రవక్త వర్తమానము ప్రపంచం చుట్టూరు 7 సార్లు ప్రణహంగా తిరిగి 7 సార్లు 7 అంకె పరిపూర్ణం. తెలుసు. హల్లెలూయా. అర్థమవుతుందా? 7 అంకె పరిపూర్ణం. ఇప్పుడు శిరస్సులో నుంచి పాదాల దగ్గర వరకు ప్రభువైన యేసు క్రీస్తు దిగి పాదాలు అసహించుకునే విధంగా ఆయన అయ్యి, మళ్ళీ అసహించుకున్న కాడి నుంచి ఒక మెట్టుగా కాలాలు, కాళ్ళు, తోడలు, నడుము, ఏంటంటే ఛాతి, మెడ, బంగారపు తల కిరీటమును ధరించుకుంటున్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? కింద నుంచి చెప్పేస్తుంది విశ్వాసం, సత్తును, జ్ఞానం, ఆశ, నిగ్రహం, సహనం, దైవభక్తి, సహోదర ప్రేమ, పరిశుద్ధాత్మ ప్రేమ,
ఈ కిరీటం ధరించుకుంటూ పోతాడు ఆమె. ఇది వధువు యొక్క నిర్మాణం అయిన మీ దేవుడు. హల్లెలూయా. పడిపోయిన దేవుడు కుమారుడు పడగొట్టబడినటువంటి పరిస్థితి నుంచి మరలా ఏమవుతుంది, ఒక మెట్టుగా ఆయన కనపరుచుకోబోతున్నాడు. దేవుడు. హల్లెలూయా. ఆయన సంఘము ఏ విధంగా ఉందంటే సమస్తం ఆయనే ఉన్నాడు. తర్వాత ఆయన పైకి లేచి ప్రారంభించాడు. చూడండి, పాదము నుంచి తన సంఘమును వధువును నిర్మించుటకు తిరిగి వస్తున్నాడు. మరి ఇప్పుడు బయటకు తలరాయిలోనికి వస్తున్నాడు. అక్కడ సమస్తం ఒకటిగా అతికించబడింది. ఒక గొప్ప రూపాంతరం చెందిన యేసుక్రీస్తు శరీరము ఏమవుతుంది, కనపరచబడుతుంది. దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నిజమైన వాక్య శరీరం ఇప్పుడు మనము కనబరచబడటానికి దేవుడు చూపిస్తున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉదయం సూర్యుడు, మధ్యాహ్నం సూర్యుడు, సాయంకాలం సూర్యుడు, రాత్రి కాలము ఒక మబ్బులాగా చీకటి వస్తుంది. ఇవి బంధించి వస్తున్నాయి. ఏదైనా బంధించాలి. చూద్దాం. మలాకి గ్రంథం 4:5-6 జకర్యా మొదటిగా చూడండి. జకర్యా 14:7 ముందు జకర్యా 14:7 చదవండి. జకర్యా 14:7 చూసారా? ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమ కాలము వెలుతురు కలుగును. అది పగల కాదు, అది రాత్రి కాదు, అస్తమము వేళ వెలుగు కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? గమనించారా? ఇప్పుడు రూపాంతరం ఏ విధంగా వస్తుందో గమనించండి. ఇప్పుడు మలాకి గ్రంథం 4:5-6 మలాకి గ్రంథము 4:5-6 యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను మీ ఎదుకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకుంటున్నట్లు అతని తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును. దేశమును శపించుకుంటున్నట్లు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఏలియాత్మ పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు, తండ్రుల హృదయం పిల్లల వైపున ఆయన కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె అర్థమవుతుందా? ఆ విధంగా శపించి మరి ఈ యుగము అంతము చేసేటువంటి పరిస్థితి మరి వచ్చేటువంటి వేళ, ఆ మహాదినము ఉగ్రత. ఇప్పుడు ఆ లోక దినాలు ఏం జరిగిందంటే, లోక దినాలు ఏం జరిగింది చూడండి. లోక సువార్త 17:29 లోక సువార్త 17 అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకము కురిసి వారందరినీ నాశనము చేసింది. సొదొమ కాలంలో ఏ విధంగా, అక్కడ సొదొమ పట్టణాన్ని ఏ విధంగా దేవుడు నాశనం చేశాడు, మరి ఇప్పుడు సంస్థ భూమండలం కూడా ఆ విధంగా జరగబోతుంది. హల్లెలూయా. అదవుతుంది. ఇందాక మొదలు మాట్లాడుకున్నాం కదా, ఉదయ కాలంలో సాతాను సంఖ్యలు వేస్తాడని. సాతాను సంఖ్యలు వేసేటప్పుడు ఏమవుతుంది, ఒక అనుభవం పడితే ఏమవుతుంది, ఏమైనా ఉంటుందా? ఏముంది. ఇప్పుడు అక్కడక్కడ విధ్వంసాలు జరుగుతుంది. ప్రపంచం అంతా విధ్వంసాలు జరిగితే మరి ఎట్లా ఉంటుంది? ఇక్కడ గోధుమ గింజ పొట్టు కాలిపోతే
ఒరిజినల్ సీడు, ఒరిజినల్ గోధుమ గింజ బయటికి రావాల్సిన సమయము అసమయం. తెలుస్తుంది అర్థమవుతుందా? మీరు అందుకనే దేవుని చిత్తము ఏదైతే ఉన్నదో, దేవుని కిరీటం మనం ఏ విధంగా ధరించుకోవడం కోసం ఏ విధంగా గట్టిగట్టుగా ఉండాలి. నేను చెప్తాను ఉంటాను, మనం ఎలాంటి యుద్ధం చేయాలి, మన యుద్ధానికి కావాల్సినటువంటి ఆయుధాలు ఏంటి, ఆ ఆయుధాలను మనం ఏ విధంగా స్థానం పెట్టుకోవాలి, ఏ విధంగా మనం సరి చేసుకుని ఉండాలి అనేటువంటి విషయాలు ఎప్పటికప్పుడు మీకు తీసుకొస్తూ ఉంటాను. చెప్పబడినటువంటి మాటలు కూడా మరి గత వారం కూడా నేను మీతో మాట్లాడాను. కాపులు ఏ విషయాలు దాచుకుని ఉండకూడదు. దేవుడు ఎంతవరకు మాట్లాడాడో అంతవరకు దేవుడితో మాట్లాడి దేవుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా దాయకుండా మీకు చెప్తున్నాను. తెలుసు. ఇప్పుడు ప్రవక్త ఈ సమాజానికి కావాల్సినటువంటి విషయాలన్నీ ఆయన దాచుకోవాలి. 1200 వర్తమానాలతో ఆయన నా మధ్య అన్ని విషయాలు తేటతలు చేశాడు. సమస్త యొక్క బైబిల్లో ఉన్న రహస్యాలన్నీ కూడా బట్ట మీద తీశాడు. తెలుసు. అర్థమవుతుందా? నీకు నాకు దేవుడి మరి ప్రేమించి ఆశీర్వదించినటువంటి విషయాలని మనం గైపోని నడవటం కోసము మరి ప్రార్థన కలిగిన జీవితంలో నువ్వు నేను ఉంటామని చెప్పేశారని నేను కోరుకుంటున్నాను. తెలుసు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నవరాత్రి భోజనంలోకి వెళ్ళే ముందుగా ఆరాధన కరుణమైన తండ్రి, పరిశుద్ధమైనటువంటి ప్రభువైన మెల్కీసెదెక్ శరీరధారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మరి ప్రభా ఆ పండ క్రీస్తు మరి ఆ పరిశుద్ధాత్మ మా మీద ఏ విధంగా ఉన్నదో ప్రభా మీరు నిజముగా నిరూపించిన దేవుడే ఉన్నారండి, రుజువుపరిచిన దేవుడే ఉన్నారు ప్రభా. మా మధ్య ఈ మన తీసుకొచ్చేటువంటి ప్రతి ఒక్క లేఖనము ప్రభా, ప్రతి ఒక్క మాట ప్రభా మా హృదయంలో విప్పుకుని నీరు ప్రతిఫలించకు మీకు ఉపదేశించండి. మాలో ఏ తప్పులు ఉన్నా ప్రభావ మాకు క్షమించండి. మాలో ఏ పాపం ఉన్నా మనకు క్షమించండి తండ్రి. ప్రభావ మీకు తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి. లేదా ఇదిగో పల్లలోనికి ప్రవేశిస్తుండగా ప్రభావ మీరు తోడేవని మమ్మల్ని రక్షించగలుగుతారని కోరుకుంటున్నాం మా తండ్రి. సమస్తమును సర్వపరిచిన దేవా నా తండ్రి, మీకే వందనాలు స్థుతిస్తున్నాం తండ్రి. మీ చిత్తానుసారంగా మమ్మల్ని దీవించండి, మీ కాపుదాలు భద్రపరిచి దీవించగలుగుతారని కోరుకుంటున్నాం మా తండ్రి. ప్రభా ఈ యొక్క ఆలోచనలు ప్రభావ మా మీద నెరవేర్చుకు మీకు దయచేయాలనుకుంటున్నాం తండ్రి. మా మాటలు మా ఆలోచనలు అన్నీ వ్యర్థమైనవి ప్రభావ మొత్తము కూడా ప్రభావ నశింప చేసి మీ చిత్తానుసారమైన జీవితంలో వెలుగులకు సహాయం చేసి రూపాంతరమైనటువంటి జీవితంలో మరి మార్మోస్ కలిగినటువంటి జీవితంలో వెలుగులకు సహాయం చేసి దీవించగలుగుతారని కోరుకుంటూ యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.